సత్యన పోల బ్యాంకాక్ అన్నారు. బ్యాంకాక్ పోయి బ్యాంకాక్ పోయి చాలా దారి పడిపోయింది. ఇంటికన్నా పోగానే బ్యాంకాక్ పోదాం, అంత బాగుంటుంది బ్యాంకాక్. బతుకుతే బ్యాంకాక్ పోవడానికే బతకాల. దీని తల్లి మళ్ళీ చూసుకోవచ్చు. నాకు బ్యాంక్ అంటే పానం. గురువులు లేకపోతారు, నేను పోతా. మళ్ళీ అలా అవుతూ మంచిగా సూటు డ్రెస్ సెన్స్ బ్రహ్మాండంగా నేర్పించారు. బాంబే తిప్పారు, బాంబేలో తాజ్ హోటల్ అటాక్ అయింది కదా, దాంట్లో కూడా దూర్చిండ్రు. తాజ్ హోటల్ చూసాము, స్టార్ హోటల్ చూసాము దిద్దేకి వచ్చి. ఇవన్నీ బాగున్నాయి. ఇలాగే ఉంటావా అని ఏమన్నా 4 రాళ్ళు వెనకేసుకుంటావా అనేవాళ్ళు. ఇలాగే వెనకేసుకుంటూ 5 ఇల్లు వెనకేసుకున్నా. ఎన్ని ఇల్లు? 5 ఇల్లు. ఇవాళ 11వ ఫ్లోర్లో ఉంటా. స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి ఆడట. ఆ రోజు నేను తాడు మొలతాడు కట్టుకుని, తాడు మొలతాడు ఏది తాడు మొలతాడు. ఇవాళ పుష్పాది 80,000 రూపాయల మొలతాడు కట్టుకుంటా. ఆ రోజు చేతికి స్టీల్ కలం ఉండేది. ఈరోజు 4 లక్షల రూపాయల కలం ఉంది. ఆ రోజు వాచ్ ఉండేది కాదు, ఈరోజు 60,000 రూపాయల వాచ్ ఉంది. ఆ ఫిట్ కార్ ఒక్కటే చేస్తుంది. పిల్లలకు గిఫ్ట్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక కారు కొన్నా. చిన్న కారు కొంటే ఏం బాగుంటుంది అంటే మనసంగా 1 కోటి రూపాయలు పెట్టి ఒక కారు కొని 1 కోటి రూపాయల కారులో తిరుగుతా. ఆ కారు నేనే తోలితే ఏం బాగుంటుంది అని నా డ్రీమ్ ఒకటి ఉండే. బిజినెస్ బ్రిలియంట్ అవ్వాలంటే జాబ్ హోల్డరే కావాలి. ఎంతసేపు పెళ్లి చేయాలంటే జాబ్ ఉందా, పెళ్లి చేయాలంటే జాబ్ ఉందా, ఒక్కరో జాబు. ఈ అమ్మ జాబోనికే నా పిల్లనిచ్చేది, సేఫ్ జాబోనికి పిల్లని ఇవ్వకుండా అని చెప్పి పెళ్లి అవ్వాలంటే సేఫ్ జాబోనికే పెళ్లి అవ్వాలా అని ఇదే గడపలోనే డ్రీమ్ మొదలు పెట్టా. ఫస్ట్ వ్యక్తిగా నేను సేఫ్ జాబ్ నుంచి నా కూతురునే ఒక డైమండ్కి ఇచ్చి పెళ్లి చేసిన. అన్ని మాట నుంచే మొదలు కావాలా. నేను ఒక కాదు టీమ్ అండ్ మా పూజలో సపోర్టే. వాళ్ళు చెవులో చెప్తారు బెంగళూరు రా పోతాం, వాళ్ళు చెవులో చెప్తారు ఢిల్లీ రా పోతాం, వాళ్ళు చెవులో చెప్తే సార్ ఆడిపోతాం అంతే. ఓకే, అంతతో ఆగలేదు. అంతా తాగిందా. ఇవాళ 1 కోటి రూపాయల కారులో తిరుగుతున్నాం. 1 కోటి రూపాయల కారులో కూరగాయకపోతే బాగుంది కదా. అందుకోసం ఒక చిన్న కారు ఒకటి కొనుక్కుని మొత్తం 3 కార్లు అయినాయి, 4 ఇల్లులు అయినాయి, కడియాలు అయినాయి. ఒంటి మీద దగ్గర 13 లక్షలు ఉంది. ఇప్పుడు 10 మా చిన్నాయన కొనిచ్చింది, మా నాయన కొనిచ్చింది కాదు. ఇదంతా మా నాయన కొనిలే, మా పొలాలు ఇలా, మా కాడ ఏమీ లేవు. ఒక గుడిస ఉంది ఊళ్ళో. మా అమ్మ తిట్టుకుంటా ఉంటే గుడిసెలోనే ఉంచుతారా, నన్ను గుడిసెలోనే ఉంచుతారా అంటే మొన్నే 15 లక్షలు పెట్టి ఆమె కూడా ఇల్లు కట్టించేసినాం. అచీవ్మెంట్స్ కావాలన్నా సేఫ్ షాప్ ఆడ సేఫ్ షాప్ లోనే. కుక్క సాగు కావాలన్నా బయటనే. నేను చెప్పాను కోపడకండి, ఉన్నది చెప్తున్నా. కుక్క సాగుకు బయటకి ఏం తేడా లేదు. స్వర్గానికి సేఫ్ షాప్కు ఏమీ తేడా లేదు. ఇక్కడ థ్యాంక్ యూ. ఇవన్నీ వస్తాయి అంటే నా ఒక్కని తెలియవు, నా ఒక్కని మాట అయితే అవ్వదు. అవుతా? కాలు కలిస్తే స్టెప్ అవుతుంది, రేఖ కలిస్తే దండరేఖ అవుతుంది. ఓకే, అలా గురుజులతో రేఖలు కలుపుకున్నాం, ధనవంతులను అయిపోయాం. ఇంతటితో ఆగుతామా? మిమ్మల్ని అందరినీ నేను విమానం కొనుక్కుంటా. దానికి ప్రూఫ్ మీరే ఉంటారు. మా గురుజోళ్ళే కొనిస్తారు, మా ఇంటికాడ తెచ్చి విమానం నిలబెట్టిస్తారు. ఓకే, తీసుకోవడానికి రెడీ. ఇంకా అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఫారిన్ ట్రిప్పులు అంటావా, చెప్పాల్సిన పని లేదు. ఫారిన్ ట్రిప్ 2016 నుంచి ఇండియాలో ఉండేది తక్కువ, థాయిలాండ్లో ఉండేది ఎక్కువ. ఏదైనా స్క్రిప్ట్ రాసుకోవాలంటే బయట దేశాల్లో పోయి రాసుకొని వస్తాం. మొత్తం బయటనే లండన్, ప్యారిస్, స్విట్జర్లాండ్, స్కాట్లాండ్, థాయిలాండ్, ఫిన్లాండ్ అన్ని ల్యాండ్లే. అర్థమైంది?
ఉందా లేదా? చాలా గొప్ప పిచ్చగా ఉంది. ఏకదమ్ మా గురించి ప్లాన్ చెప్తే నేను కొత్త వచ్చింటే డబ్బులు ఎత్తుకొని స్టేజ్ కాడి గురుకుతా వచ్చింది. ఇక లేట్ అయిపోద్ది, నాకు ఇంత ఏరి వాళ్ళు జాయిన్ అవుతారు, ముందు నేనే జాయిన్ అవుతా అని. అంత పిచ్చి అంత తప్ప ఉందా లేదా? ఇక మనయన్ని చిన్న చిన్న అచీవ్మెంట్సే. ఇంకా ఇది చెప్తే పెద్ద పెద్ద ఐటీ ట్యాక్స్ వాళ్ళు వస్తారని మేము ముందే ట్యాక్స్ కట్టేస్తాం. ముందే ఐటీ ట్యాక్స్ ముందే కట్టేస్తాం, జిఎస్టీ ట్యాక్స్ కట్టేస్తాం, సర్వీస్ ట్యాక్స్ కట్టేస్తాం. ముందు గవర్నమెంట్ చేస్తాం, మళ్ళీ మమ్మల్ని మేము లాక్కుంటాం. బాగుందా లేదా? థ్యాంక్ యూ బాగుంది. నాకు కొద్దిగా ఎక్స్ట్రా టైం ఇచ్చి మాట్లాడడానికి. మీరంతా ఇదంతా ఆస్తులు, కార్లు, బంగ్లాలు, ఇదంతా ఒక ఎత్తు. కార్లు, బంగ్లాలు, గోల్డ్లు ఇవన్నీ ఒక ఎత్తు. ఇది పెద్ద మ్యాటర్ కాదు. సమాజం మీద ప్లాట్లు అమ్ముకుంటే అడగడం కొనుక్కోవచ్చు. అర్థమవుతుందా? కాదేముంది, లోన్లో ఈఎంఐలో తెచ్చుకోవచ్చు, అదే పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇంతమంది గౌరవం దొరుకుతుంది చూడు, అది ఇంతమంది ఆదరిస్తున్నారు చూడు. వయసులో పెద్ద కూడా చూడకుండా మామూలు అంటున్నారు చూడు, గురుజీ అంటున్నారు. ఇది గొప్ప విషయం అన్నమాట. ఇలా వింటున్నారు. ఆయన చెప్తే ఒక్క పాయింట్ చెప్పినా మా లైఫ్ సెటిల్ అవుతుంది, వింటున్నారు చూడు. ఇది గొప్ప పాయింట్. ఇంతకు ముందు మనం జాబ్ లో ఉన్నప్పుడు మనం చెప్తే ఒక కుక్క అయినా ఇంటదా? వినరు. ఈ రోజు పెద్ద పెద్ద కూడా వింటున్నారు. కారణం సిస్టమ్, కారణం సేల్స్, కారణం మెంటల్స్ అన్నమాట. థ్యాంక్ యూ గురుజీ. ఇంత దూరం వచ్చి ఇంత ఉన్న మా టీంకు మంచి ప్లాన్ ఇచ్చారు. ఇదే ప్లాన్ తో ముందుకెళ్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని సింగపూర్ తెస్తాం మా గురుజీ. నిజంగా వస్తారా? నిజంగా ఒంట్లో బ్లడ్ ఉన్న వాళ్ళు రాండి, లేని వాళ్ళు రావాలండి. మా ఒంట్లో బ్లడ్ లేని వాళ్ళు మాకు వద్దే వద్దు. తల్లి బ్లడ్ ఉందా? పోదామా? నాకు 2015లో 2 జతలు కూడా కొనుక్కోమన్నాడు, అంతే. అది ఏమైనా కొనుక్కోవాలా? ఎక్కడైనా కొనుక్కోవాలా? ఈయన కొనుక్కోవాలని రూల్ ఉందా? అక్కడ కొనుక్కుంటే తోర వస్తుంది, ఇక్కడ కొనుక్కుంటే గోల్డ్ వస్తుంది. ఎక్కడ కొనుక్కోవాలో డిసైడ్ మీదే. డిసైడ్ ఎక్కడ కొనుక్కుంటారు? ఇప్పుడు ఎక్కడ? హలో, ఎక్కడ కొంటారు? బయట కొంటే ఏమి లేదు, బిల్లు ఉంది, ఆ బిల్లుకు తోర ఉంది, జోబికి సిల్ ఉంది, ఇంట్లో ఈఎంఐ అట్టనే ఉంది, కరెంటు బిల్లు కట్టలే, వాడు కరెంటు లాక్కపోతాడు. కరెక్టా కదా? రెండోది డోక్రా గ్రూప్ కట్టలే, అకౌంట్ లాక్ అయిపోయింది. ఓరాయన బంగారం 2 జతలు కూడా కొనుక్కోకాల్సి పని చేద్దాం. కొనుక్కున్నావా? సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మా గురించి. ఇదంతా మా గురించి ఆశీర్వాదం, మా గురించి బ్లెస్సింగ్స్ అనమాట. థ్యాంక్ యూ. ఎత్తుకోలేను కానీ రన్ చేస్తాం. థ్యాంక్ యూ. మీకు ఎంతమంది పిల్లలు ఉంటారు? అమ్మాయిలు ఎంతమందిని అడుగుతున్నారు? టైం ఎక్కువ ఇచ్చినందుకు తీసుకునేసాడు సార్ మనకి. చలో గ్రేట్, నవ్వుతూనే అచీవ్మెంట్లు చెప్పేశారు. మన గ్రేట్ డైమండ్స్ అచీవ్మెంట్లు అంతా విన్నారా? అది కొన్నిసార్లు నిజం అనిపించదు, బట్ వీళ్ళు మనస్సాక్షి వీళ్ళకి తెలుసు. మన లీడర్ చెప్పింది రైట్, వాళ్ళు ఏమేమి అరేంజ్ చేశారని. ఇది సేఫ్ షాప్ లో ఉండే పవర్ అనమాట. ఇప్పుడు మనం వినబోతున్నాం మన గ్రేట్ మెంటర్ అచీవ్మెంట్. వినాలా? మన గ్రేట్ మెంటర్ అచీవ్మెంట్ వినాలనుకుంటే ఒక చోట లేచి నిలబడి మన గ్రేట్ మెంటర్ ఇన్వైట్ చేద్దాం.